రాజకీయంగా ఎప్పుడూ ఊగిసలాడే బంగ్లాదేశ్ లో నేడు కీలక పరిణామం చోటు చేసుకుంది. షేక్ హసీనాపై దాఖలైన అభియోగాలపై నేడు ఐసీటీ తీర్పు వెలువరించనుంది. దీంతో మాజీ ప్రధాని షేక్ హసీనా భవిష్యత్తు, ఆ దేశ రాజకీయాల దిశ, ప్రజాస్వామ్యపు గుండె చప్పుడు అన్నింటినీ నిర్ణయించబోయే తీర్పు కోసం ఢాకా మొత్తం ఎదురుచూస్తోంది. హత్యలు, అక్రమ నిర్బంధాలు, మానవత్వానికి వ్యతిరేక నేరాలు, ఈ ఆరోపణలన్నింటినీ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ ఏ విధంగా తేల్చబోతోందననే ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించడంతో పోలీసులు వీధుల్లో, ఆర్మీ జాగ్రత్తల్లో, ప్రజలు ఆందోళనలో, దేశం మొత్తం క్షణక్షణం పేలబోయే బాంబ్లా మారిపోయింది. బంగ్లాదేశ్లో గత ఏడాది చెలరేగిన హింసతో ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. ఒక రహస్య ప్రదేశంలో ఉంటూ బంగ్లా రాజకీయాలపై దృష్టి పెట్టారు. తాజాగా షేక్ హసీనా కుమారుడు సాజిబ్ వాజెద్ కీలక ప్రకటన చేశారు. మా అమ్మకు వచ్చే తీర్పు ఎలా ఉండబోతుందో మాకు తెలిసిందే. వారే దానిని ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నారు. అనేక కేసుల్లో ఆమెను దోషిగా తేలుస్తారు. బహుశా ఆమెకు మరణశిక్ష కూడా విధించే అవకాశం ఉంది అంటూ చేసిన వ్యాఖ్యలు అవామీ లీగ్ పార్టీ నేతల్లో ఆగ్రహాన్ని నింపాయి. ఆ వెంటనే ఆయన మరో షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అయినా వారు నా తల్లిని ఏమి చేయగలరు? ఆమె భారత్లో పూర్తిగా సురక్షితంగా ఉందన్నారు. అయితే ఒక మాజీ ప్రధాని, దేశం ఏళ్ల తరబడి నడిపిన నేత ఇప్పుడు స్వదేశంలో తీర్పు నుంచి తప్పించుకోవడానికి పొరుగు దేశంలో దాగి ఉండడం సంచలనంగా మారింది. ఇదిలా ఉండగా అవామీ లీగ్పై నిషేధాన్ని ఎత్తివేయకపోతే మళ్లీ బంగ్లాదేశ్లో హింస చెలరేగుతుందని, రాబోయే ఫిబ్రవరిలో జరగనున్న జాతీయ ఎన్నికలను పార్టీ కార్యకర్తలు అడ్డుకుంటారని వాజెద్ చేసిన హెచ్చరిక అక్కడి భద్రతా యంత్రాంగానికి మరో పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతను మరింతగా పెంచే ఈ హెచ్చరిక దేశం మళ్లీ 2024 ఆగస్టు అల్లర్ల దారిలోకి వెళుతుందేమోనన్న భయాన్ని మరింతగా పెంచుతోంది. మరోవైపు ఇటీవల వర్చువల్గా మాట్లాడిన షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తనపై జరుగుతున్నవి చట్టపరంగా ఏమాత్రం సరైనవి కావని, తమ పాలనలో నేరాలను అరికట్టేందుకు కఠిన చట్టాలు తీసుకువచ్చామన్నారు. కానీ నేటి తాత్కాలిక ప్రభుత్వంలో నేరగాళ్లే హీరోలు అయ్యారని, తనపై కుట్ర పన్ని తప్పుడు కేసులు పెట్టారన్నారు. ఇలాంటి కేసులతో నా గళాన్ని అణచలేరంటూ తన రాజకీయ పోరాటాన్ని కొనసాగిస్తానని స్పష్టతనిచ్చారు. ఇక రహస్య ప్రదేశంలో భారత్లో ఉండాల్సి వస్తే అది తనకెంతో బాధగా ఉందన్నారు. తీర్పు ప్రతికూలంగా వస్తే దేశమంతా లాక్డౌన్ తీసుకురండి అంటూ ఆమె తన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దీంతో ఢాకాలోని అధికార యంత్రాంగానికి కొత్త సవాల్ ఎదురైంది. గత ఏడాది విద్యార్థుల ఆందోళనలతో అకస్మాత్తుగా కూలిపోయిన హసీనా పాలన, ఆ అల్లర్లలో జరిగిన హింస, మృతులు, ప్రభుత్వంపై పడిన బాధ్యత ఇదంతా హసీనాపై హత్య కేసులకు దారితీసింది. ఈ కేసుల్లో తీర్పు వెలువడనుంది. దీంతో దేశం మొత్తం ఇప్పుడు ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ఈ తీర్పు తాత్కాలిక ప్రభుత్వానికి, అవామీ లీగ్కు మధ్య రాజకీయ పోరాటానికి కీలకం కానుంది. షేక్ హసీనాకు వ్యతిరేకంగా తీర్పు వస్తే లాక్డౌన్ చేయాలంటూ ఇప్పటికే అవామీ లీగ్ పార్టీ నేతలు స్పష్టం చేశారు. అయితే బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఆ పార్టీని నిషేధించింది. దీంతో ఎలాంటి అల్లర్లకు అవకాశం లేకుండా ఎక్కడికక్కడ సైన్యాన్ని కూడా మోహరించింది. ఇదే సమయంలో అవామీ లీగ్ నేతలు గత కొన్ని రోజులుగా ఢాకాలో ఆందోళనలను ఉధృతం చేశారు. ఐసీటీ ఎదుట నిరసనలు చేపడతారన్న సమాచారంతో ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఢాకా మొత్తం రణరంగంలా మారిపోయింది. భద్రతా బలగాలు రోడ్లపై నిలబడి ఏ చిన్న ఆందోళన చెలరేగినా దేశాన్ని మళ్లీ రగిల్చేస్తుందన్న భయంతో ప్రతి మూలను గమనిస్తూ ఉండగా ప్రజలు మాత్రం మౌనంగా తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. హసీనా దేశ రాజకీయాలకు మళ్లీ కదిలిస్తారా, లేక ఈ తీర్పుతో ఆమె రాజకీయ జీవితానికి చివరి పుట రాయబడబోతోందా? అవామీ లీగ్ మళ్లీ వీధుల్ని దద్దరిల్లిస్తుందా, లేక తాత్కాలిక ప్రభుత్వం ఈ అగ్ని పరీక్షని తట్టుకుంటుందా అనేది తెలియాలంటే తీర్పు వచ్చే వరకు వేచి చూడాల్సిందే.